Hi guys, welcome to our channel Maths World. Today topic వచ్చేసి ఇంటర్ మ్యాథ్స్ 2B లో హైపర్బోలా చాప్టర్. దిస్ చాప్టర్ ఇస్ వెయిటేజ్ 2 + 4. ఓకే, సో ఈరోజు వచ్చేసి మనం 4 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తున్నాము. ఓకే, సో తర్వాత 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో పారాబోలా ఎలిప్స్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి మా. సో టేబుల్ 1 చూడండి మా, మన టేబుల్ 1 టేబుల్ 2 ఉంటాయి. సో ఫార్ములాస్. So first hyperbola is denoted by s is equal to x square by a square minus y square by b square is equal to 1. Okay, so next చూడండి, conjugate hyperbola is denoted by s dash is equal to x square by a square minus y square by b square is equal to -1. ఓకేనా. సో ఫస్ట్ టేబుల్ మనం కంపేర్ చేసుకుంటాం. ఎక్కడంటే మన జనరల్ ఫార్మ్స్ ఇచ్చినప్పుడు మనము కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫార్ములాస్ యూజ్ చేద్దాం. ఓకే, సో మన హైపర్బోలా వచ్చినప్పుడు లెంత్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ ఏమైంది 2a. ఓకే, సో ఇన్ కాన్జుగేట్ హైపర్బోలా లెంత్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్సిస్. ఓకే, సో దీనికి ఆపోజిట్ అది. ఓకేనా, సో ఇన్ కాన్జుగేట్ హైపర్బోలా లెంత్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా, సో ఫార్ములాస్ బాగా కేర్ఫుల్గా చూసుకోండి మా. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, మా నెక్స్ట్ ఫార్ములా ఏముంది, లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్. సో లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ ఏంటి, అక్కడ మనకి ఏమైంది ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ 2a, కాంజుగేట్ యాక్సిస్ ఏమవుతుంది ఇక్కడ 2b. ఓకేనా, సో సేమ్ మనం అక్కడ ముందు చాప్టర్స్లో ఏం నేర్చుకున్నాం, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్. ఇక్కడ ఏమంటే ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ కాంజుగేట్ యాక్సిస్. ఓకే, సో ఇన్ కాంజుగేట్ హైపర్బోలా లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ ఏమవుతుంది మా 2a. ఓకే, సో ఫస్ట్ ఫార్ములాస్ బాగా నేర్చుకుంటేనే మీరు ఈ 3 చాప్టర్స్ మా పారాబోలా ఎలిప్స్ హైపర్బోలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో సెంటర్ ఈజ్ 0, 0. ఓకేనా, సో ఇన్ కాంజుగేట్ హైపర్బోలా ఆల్సో 0, 0. నెక్స్ట్ ఫోకీస్ ఏమిటి డినోట్ చేస్తామా, ఎస్ డాష్. ఓకే, సో ఇక్కడ మన ఫోకస్ ఎలాగ రాసుకుంటామంటే ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ ఏ కదా అంటే ఎక్స్పోజిషన్ తీసుకుంటాం. సో +r - ae, 0. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లెంత్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ ఏముంది మా 2b అంటే సెకండ్ పొజిషన్ 0, +r - be. అలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. సో ఫోకస్ చూడండి ఎక్స్పోజిషన్లో ఉంది కదా. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x ఈజ్ ఈక్వల్ టు +r - a/e. అర్థమవుతుందా ఎలా గుర్తుపెట్టుకోవాలో. సో నెక్స్ట్ ఇన్ కాంజుగేట్ హైపర్బోలా ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఇక్కడ ఏముంది మా y పొజిషన్లో కదా ఉండేది. సో y ఈజ్ ఈక్వల్ టు +r - by. ఓకే, అర్థమవుతుందా. మీరు చదువుకున్నప్పుడు మా కంపేర్ చేసుకుంటే చదువుకోండి చాప్టర్స్ కూడా. ఓకే, సో ఎసెంట్రిసిటీ ఈజ్ డినోటెడ్ బై E ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా √a² + b² ఓకేనా. సో ఇక్కడ చూడండి, మన కాంజుగేట్ హైపర్బోలా ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు √a² + b² ఓకేనా. సో కాంజుగేట్ హైపర్బోలా b² వస్తుంది మా డినామినేటర్లో. సో నెక్స్ట్ 7th చూడండి, సో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 2b²/a. ఓకేనా, సో 2b²/a. అప్పుడు ఇన్ కాంజుగేట్ హైపర్బోలా ఏమవుతుంది మా లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. సో 2e²/b. అర్థమవుతుందా. సో ఆపోజిట్, సో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 2a²/b. ఓకేనా, దిస్ ఈజ్ కాంజుగేట్ హైపర్బోలా. నెక్స్ట్ ఇన్ హైపర్బోలా కండిషన్. సో ఇన్ హైపర్బోలా కండిషన్ వచ్చేసి మా b² ఈజ్ ఈక్వల్ టు a² × e² - 1. ఓకేనా, నెక్స్ట్ ఇన్ కాంజుగేట్ హైపర్బోలా ఇక్కడ b² వచ్చిందంటే ఇక్కడ ఆబ్వియస్లీ ఏమవుతుంది మా ఆపోజిట్ కదా. సో ఇన్ కాంజుగేట్ హైపర్బోలా a² ఈజ్ ఈక్వల్ టు b² × e² - 1. ఓకేనా, సో దిస్ ఇస్ ద ఫస్ట్ టేబుల్ మా. ఆ నెక్స్ట్ సెకండ్ టేబుల్ వచ్చేసి నేను డిస్కస్ చేయట్లేదు. ఓకేనా, సో సెంటర్ ఒకటే యాడ్ అవుతుంది మా. ఓకేనా, సో మీరు కావాలి అంటే ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ చూద్దామా. చూడండి, సో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది హైపర్బోలా
3x² minus 4y² is equal to 12. Which are parallel కండిషన్ దగ్గర అండ్ పర్పెండిక్యులర్ కండిషన్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ప్యారలల్కి ఆల్రెడీ మనం అక్కడ ఇచ్చారు కదా, మేము యూస్ చేసుకున్నాం. పర్పెండిక్యులర్ లైన్ వాళ్ళు ఇచ్చారు, ప్యారలల్కి పర్పెండిక్యులర్కి సిమిలర్గా యూస్ చేసుకుంటాం. సో ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఏమి ఇచ్చాడమ్మా, 3x² minus 4y² is equal to 12. నెక్స్ట్ డివైడెడ్ విత్ 12. సో 3x² by 12 minus 4y² by 12 is equal to 1. ఓకేనా. సో ఏం రాసుకోవచ్చుమా, 4 మిస్ అయింది అక్కడ. సో x² by 4 minus y² by 3 is equal to 1. సో కంపేరింగ్ విత్ హైపర్బోలా ఏమా, x² by a² ప్లస్ y² by b² is equal to 1. ఓకేనా. సో ఏంటిది మా హైపర్బోలానా కాంజుగేట్ హైపర్బోలానా, ఈజ్ ఈక్వల్ టు 1 వస్తే మనకి హైపర్బోలా. సో కంపేరింగ్ విత్ x² by a² minus y² by b² is equal to 1. ఓకేనా. సో కంపేర్ చేయండి, a² is equal to 4 and b² is equal to 3. ఓకే. సో నౌ గివెన్ లైన్ ఏమి ఇచ్చాడు, ప్యారలల్కి సేమ్ పర్పెండిక్యులర్కి సేమ్ ఏమో. మనకి స్లోప్ కావాలంటే మనకి లైన్ కావాలి కదా, ఇచ్చింది ఒకే లైన్. సో ప్యారలల్ కండిషన్కి సేమ్ యూస్ చేస్తాం, పర్పెండిక్యులర్ కండిషన్స్కి సేమ్ లైన్ యూస్ చేస్తాం. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, x minus y minus 7 is equal to 0. సో వీ నో దట్ స్లోప్ ఆఫ్ ది లైన్ ఫార్ములా, లైన్ ఉన్నప్పుడు స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ ఫార్ములా యూస్ చేస్తామో, స్లోప్ m is equal to minus a by b. ఓకేనా. సో ఈ ఏ ఫామ్లో ఉంది మా లైన్, ఇది ax plus by plus c is equal to 0. okay. So comparing the values, a is equal to 1 and b is equal to -1 and c -7. సో c ఏం అవసరం లేదు కాబట్టి రాయలేదు. సో m is equal to -1 by -1. సో -1 -1 let's cancel and we get m is equal to 1. ఓకేనా. సో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ప్యారలల్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నాడు, పర్పెండిక్యులర్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నాడు అమ్మా. ఓకేనా. ఫస్ట్ కండిషన్ చూడండి, ప్యారలల్ స్లోప్ m is equal to 1 అండ్ మనకు తెలుసు వీ నో దట్ a² వాల్యూ ఏమొచ్చిందమ్మా 4 అండ్ b² is equal to 3. దెన్ సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఈ ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసుకోనిమ్మా. ఓకేనా. సో ఫార్ములాస్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనకి సేమ్ ఫార్ములాస్ మనకి ఎలిప్స్లో కూడా ఉన్నాయి కదా. సో అబ్జర్వ్ చేసుకుంటా బాగా ప్రాక్టీస్ చేసి చదవండి. ఓకేనా. సో ఫార్ములా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ y is equal to mx plus r minus root of a square m² minus b². ఓకేనా. సో y is equal to, సో m వాల్యూ ఏమొచ్చింది 1 into x plus r minus root of a² value is 4 into m² value 1² means 1 minus b² 3. సో y is equal to x plus r minus 4 minus 3 ఏమవుతుంది 1. సో దిస్ ఈక్వేషన్ కెన్ బి రిటర్న్ యాజ్ x minus y plus r minus 1 is equal to 0. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఓకేనా. సో నెక్స్ట్ ఇది ఎక్కడమా ప్యారలల్ స్లోప్. ఓకేనా. నెక్స్ట్ కండిషన్ ఏం యూస్ చేస్తాం, పర్పెండిక్యులర్ స్లోప్. ఓకేనా. సో ప్యారలల్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మనం ఏం వాల్యూ వేసామా, పర్పెండిక్యులర్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్పెండిక్యులర్ స్లోప్ అంటే ఏం ఫార్ములా, -1 by m. సో -1 by m వాల్యూ ఏమొచ్చింది 1. సో డైరెక్ట్గా రాసేస్తాను m is equal to -1 and a² value is 4 and b² value is 3. దెన్ నెక్స్ట్ ఏం రాస్తామా, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఫార్ములా ఏంటిమా, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ y is equal to, సో మీరు చెప్పేటప్పుడే మీరు ప్రాక్టీస్ చేసేయండి మా ఫార్ములాస్. నేను చెప్పినప్పుడు మీరు రిపీట్ చేశారంటే అలా గుర్తుండిపోతాయి. ఓకేనా. సో మీరు మళ్ళీ దాన్ని రాసి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా. నెంబర్ ఆఫ్ టైమ్స్ పలికినారంటే మీరు ఆ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. సో y is equal to mx plus r minus root of a² m² minus b². సో we know that m value is -1 into x plus r minus root of a² value is 4. So 4 into m² means -1 whole square minus b² value is 3. Okay na. So next solve cheyandi. Y is equal to -x plus r minus root of 4 minus 3.
So y is equal to minus x plus or minus root 1. So y is equal to minus x plus or minus 1. So now you have to write the equation x plus y plus or minus 1 is equal to 0. Okay na? So this is the equation of tangent for perpendicular slope. Okay, so two conditions complete అయిపోయినాయమ్మా. సో నెక్స్ట్ ప్రాబ్లం ఫర్ 4 మార్క్స్ ఇంపార్టెంట్. ఓకేనా, సేమ్ సిమిలర్గానే ఉంటుందిమ్మా. ఏమంటే మనకి హైపర్బోలా చేంజ్ చేశారు అండ్ నెక్స్ట్ పర్పెండిక్యులర్ అదే లైన్ ఇచ్చారు, గివెన్ లైన్ ఉందా, సో గివెన్ లైన్ చేంజ్. సో రిమైనింగ్ అంతా సేమ్ ప్రొసీజరే. ఓకేనా, సో ట్రై చేయండి అందరూ, చూడుకోకుండా చేయడానికి ట్రై చేయండి మా. ఇక్కడ డౌట్స్ వస్తే మాత్రమే చూడండి. సో అలాగైతే మీరు బాగా ఎంతవరకు అర్థమైంది మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో రిమైనింగ్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి మా. పారాబోలా, ఎలిప్స్ చాప్టర్స్ కూడా మనకి కంప్లీట్ అయిపోయాయి, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకేనా, సో అన్ని ఇంటిగ్రేషన్స్ కూడా కంప్లీట్ అయ్యింది. సో చూడని వాళ్ళు ఉంటే రిమైనింగ్ వీడియోస్ కూడా చూసేయండి. ఓకేనా, సో చూడండి, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా x² minus 4y² is equal to 4 and divided with 4 we get the equation. So x² by 4 minus y² by 1 is equal to 1. So next comparing is equal to 1 వస్తే ఏంటి మా, హైపర్బోలా కాంజుగేట్ హైపర్బోలా. సో హైపర్బోలా. సో comparing equation with x² by a² minus y² by b² is equal to 1. ఓకేనా, సో therefore a² is equal to 4 and b² is equal to 1. ఓకే, సో గివెన్ లైన్ ఇచ్చాడు కదమ్మా, గివెన్ లైన్ సేమ్ ఇచ్చాడు, x plus 2y is equal to 0. ఓకేనా, సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax plus by plus c is equal to 0. ఓకే, సో a is equal to 1, b is equal to 2. ఓకే, సో నెక్స్ట్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చా. స్లోప్ ఆఫ్ ది లైన్ ఏముంది మా, x plus 2y is equal to 0. ఓకే, సో స్లోప్ ఫార్ములా m is equal to minus a by b. సో m is equal to minus 1 by 2. సో స్లోప్ m is equal to minus 1 by 2. సో నెక్స్ట్ స్లోప్ వచ్చేసింది మా. ఇప్పుడు మనం ప్యారలల్కి పర్పెండిక్యులర్కి టూ కండిషన్స్కి మనం సాల్వ్ చేసుకోవాలి. సో ప్యారలల్ స్లోప్ m is equal to minus 1 by 2. okay, so here a² is equal to 4 and b² is equal to 1. then equation of tangent is ఏమ ఫార్ములా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్కి. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ y is equal to mx plus r minus root of a² m² minus b². okay, so now substitute values of m and a² and b² values. so m is minus 1 by 2 into x plus r minus root of a² value is 4 into m, so minus 1 by 2 whole square minus 1. So y is equal to minus x by 2 plus r minus root of 4 into minus 1 by 2 whole square means 1 by 4 minus 1. okay, so 4 cancel. then y is equal to minus x by 2 plus r minus root of 1 minus 1. 1 minus 1 0. okay, so now y is equal to minus x by 2. so then cross multiply we get the value minus 2y is equal to minus x. now you have to write the equation x plus 2y is equal to 0. so this is the equation of tangent for perpendicular slope. okay na, so then we have to find perpendicular slope. perpendicular formula, so m is equal to minus 1 by m kadamma. so m is equal to minus 1 by m అంటే minus 1 by 2. రెసిప్రోకల్ అయితే ఏమవుతుందమ్మా, m is equal to 2. సో డైరెక్ట్గా మీరు m వాల్యూ వచ్చిందంటే దానికి రెసిప్రోకల్ రాయాలి, నెక్స్ట్ మైనస్తో మల్టిప్లై చేయాలమ్మా. సో అలాగైనా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు m is equal to minus 1 by 2 వచ్చింది మనకి, మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ 1 by 2. 1 by 2 రెసిప్రోకల్ చేస్తే 2 by 1 అంటే 2 నే కదా మా వాల్యూ వచ్చినది. ఓకే, ఫార్ములా గుర్తుకు లేకుండా ఇలాగైనా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్
So therefore equation of tangent, so perpendicular slope tangent find out cheyali kadamma. So equation of tangent is y is equal to mx plus or minus root of a square m square minus b square. So y is equal to 2 into x plus or minus root of a square value is 4 into 1. Sorry 4 into 2 square minus 1. So y is equal to 2x plus or minus root of 4 into 4. Okay na, minus 1. So y is equal to 2x plus or minus root of 16 minus 1. So y is equal to 2x plus or minus root 15. Okay na. So now equation can be written as 2x minus y plus or minus root 15 is equal to 0. Okay na. So this is the equation of tangent for perpendicular slope. Okay na. సో ప్రాబ్లం కంప్లీట్ అయిందిమా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకేనా. సో వీడియోస్ ఏవి మిస్ చేయకోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండిమా. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 4 మార్క్స్ ఆర్ 2 మార్క్స్కైనా అడగచ్చు మీ ప్రాబ్లం. ఓకేనా. సో చూడండి, ఇఫ్ 3x minus 4y plus k is equal to 0 is tangent to hyperbola x square minus 4y square is equal to 5 and find the values of k. ఓకేనా. సో ఇక్కడ ఏమంటే మనకి ప్రాబ్లమ్స్ ఒక్కోసారి 2 మార్క్స్కైనా అడగచ్చు, లేదంటే 4 మార్క్స్కైనా అడగచ్చు హైపర్బోలా. ఒక్కోసారి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ కూడా మనకు 4 మార్క్స్ అడుగుతున్నారు కాబట్టి ఎలాగ అడిగినా రాసేటట్టు ఉండాలి. ఓకేనా. సో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఏముంది, x square minus 4y square is equal to 5. సో నౌ డివైడెడ్ విత్ 5. So x square by 5 minus 4y square by 5 is equal to 1. Okay, is equal to 1. After that you have to write x square by 5 minus y square by 5 by 4 is equal to 1. So now comparing the equation, x square by a square minus y square by b square is equal to 1. Then a square is equal to 5 and b square is equal to 5 by 4. Next given line undi kadamma. So given line is 3x minus 4y plus k is equal to 0. So minus 4y is equal to minus 3x minus k. ఓకే. సో ఈ ఈక్వేషన్ మనం ఏం చేస్తామంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటున్నామ్మా. అంటే సో మైనస్తో మల్టిప్లై చేస్తే 4y ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ k. సో y కోఎఫిషియంట్ 1 కదమ్మా, y ఈజ్ ఈక్వల్ mx ప్లస్ cలో. సో 4తో డివైడ్ చేస్తున్నా. సో y ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ x ప్లస్ k బై 4. సో ఫామ్లోకి వచ్చేసిందమ్మా y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. ఓకే. సో నౌ comparing the above line, y is equal to mx plus c. Y is equal to, so next m value చూడమ్మా, m is equal to 3/4 and c is equal to k by 4. So this is the m value and c value. And next tangent condition. సో tangent condition ఏంటి మా ఇన్ హైపర్బోలా? సో బాగా గుర్తుపెట్టుకోండి మా. సో మనకి హైపర్బోలాలో వచ్చేసి సో మైనస్ వస్తుంది ఇక్కడ కండిషన్కి. సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. అక్కడ ఏమవుతుంది రిమైనింగ్ చాప్టర్లో ప్లస్ బీ స్క్వేర్ వస్తుంది. ఓకే. సో సి వాల్యూ ఏంటి మా, కే బై 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏ స్క్వేర్ వాల్యూ ఈజ్ 5 ఇంటూ 3/4 హోల్ స్క్వేర్ మైనస్ బీ వాల్యూ ఏముంది మా, బీ స్క్వేర్ వాల్యూ ఈజ్ 5/4. సో k square by 16 is equal to 5 into 9/16 minus 5/4. Okay na. So after that you have to write the equation. So k square by 16 is equal to 45/16 minus 5/4. Okay. So next k square by 16 is equal to LCM ఏమొస్తుంది మా 16. సో LCM is 16. Then we have to write 45 minus 20/16. So 16 cancel. Then k square is equal to 25. And then k is equal to plus or minus
root of 25. Therefore k is equal to plus or minus 5. So we get k value. K is equal to plus 5 and k is equal to minus 5. Okay na? So this is the solution. And next problem chudani, most important problem. So for 4 marks. Okay. So show that the angle between asymptotes of hyperbola x square by a square minus y square by b square is equal to 1 is 2 tan inverse b by a. ఓకేనా, ఆర్ 2 secant inverse e అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా, సో we know that the equation of asymptotes of two lines of hyperbola. ఓకేనా, we know that the equation of asymptotes of two lines of hyperbola. ఓకేనా, ఇది ఫార్ములా అమ్మ మనకి. ఓకేనా, అసిమ్ప్టోట్స్ వచ్చినప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఓకే, సో టూ లైన్స్ ఆఫ్ హైపర్బోలా s is equal to 0 r. ఓకే, సో ఈ అసిమ్ప్టోట్స్ని 2 టైప్స్గా ఫార్ములాస్ రాసుకుంటామా. ఫస్ట్ ఫామ్ వచ్చి ఇక్కడ రాసుకుంటే నెక్స్ట్ ప్రాబ్లమ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసిమ్ప్టోట్స్లో ఉన్నది మనకు ఒకే ఫార్ములా అమ్మ. ఓకే, సో y is equal to plus or minus b by a into x. సో y is equal to ఏం రాసుకోవచ్చు, ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి రాసామా. సో y is equal to b by a into x and y is equal to minus b by a into x. So comparing the above lines, y is equal to m1x and y is equal to m2x. Okay na? So next comparing the above lines, m1 is equal to b by a and m2 is equal to minus b by a. Okay na? So now let theta is the angle between two lines. We know that formula, angle formula. What is that? So angle between two lines, then tan theta is equal to ఏంటి మా ఫార్ములా. సో tan theta is equal to modulus of m1 minus m2 by 1 plus m1 m2. Okay na? So this is the formula for angle between two lines. So tan theta is equal to m1 value is b by a minus into minus plus b by a. m2 value minus kadamma, so plus direct rasa. So 1 plus m1 value is b by a into minus b by a. Okay na? So tan theta is equal to ఏం రాసుకోవచ్చుమా, 2 into b by a whole divided by 1 minus b square minus a square. ఓకేనా, సో మీరు మళ్ళీ ఇక్కడ ఎల్సిఎం రాయొద్దని మా. ఎల్సిఎం రాసినా కూడా ఏమి మళ్ళీ మీరు డైరెక్ట్గా రాసేయకుండా మళ్ళీ మరి ఎక్స్పాండ్ చేయాలి. కాబట్టి మీరు ఎల్సిఎం ఏం తీయద్దు. ఓకేనా, సో డైరెక్ట్ స్టెప్ రాసిస్తాను. సో ఈ స్టెప్ ఏం అవసరం లేదు మా మనకి. ఓకేనా, సో చూడండి మా నెక్స్ట్ స్టెప్ ఏం రాసుకుంటాము. సో tan theta is equal to 2 into b by a by 1 minus దీన్ని ఏం రాసుకుంటామంటే b by a హోల్ స్క్వేర్ రాసుకుంటాము. ఓకే, నెక్స్ట్ చూడండి మా ఏం రాసుకుంటున్నామంటే ఇక్కడ b by a మనకి న్యూమినేటర్లో డినామినేటర్లో రెండు దగ్గర ఉంది కాబట్టి సో పుట్ b by a is equal to tan ఆల్ఫాగా రాసుకుంటున్నాం. ఓకే, సో దెన్ వీ హ్యావ్ టు రైట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ b by a. ఓకే, సో substitute b by a value in the above line. So tan theta is equal to modulus of 2 tan alpha by 1 minus tan square alpha. Okay, so substitute tan theta is equal to, so what is the formula amma, 2 tan a by 1 minus tan square a formula is tan 2 theta. Okay, so tan theta is equal to tan 2 alpha, tan cancel, then theta is equal to 2 alpha. Now alpha is equal to formula ఏంటమ్మా, alpha is equal to ఏం రాసుకున్నాం, tan inverse b by a. ఓకేనా, సో theta is equal to 2 tan inverse b by a. ఓకేనా, సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే మా, సో theta is equal to, సో ఇక్కడ వరకు రాసినా ఓకే, లేదు అంటే ఇంకో స్టెప్ రాసినా ఒకటేమ్మా. ఓకే, సో ఇక్కడ వరకు రాసినా మనకి 4 మార్క్స్ ఇస్తారు, లేదు అంటే ఈ స్టెప్ అయినా రాసుకోవచ్చు. theta is equal to 2 secant inverse root of
ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఓకేనా. సో దీన్ని ఏం రాసుకుంటామంటే తీటా ఈజ్ ఈక్వల్ టు 2 సీకెండ్ ఇన్వర్స్ ఈగా రాసుకుంటాను. ఓకేనా. సో దిస్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా. సో చాలా ప్రాబ్లమ్స్ చాలా క్వశ్చన్ పేపర్స్లో మనకు రిపీట్ అయింది ఇది. సో ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఓకేనా. సో మేము పెట్టే వీడియోస్ అన్నీ కంటిన్యూస్గా చూడండి ఏమైనా మిస్ అయింటే ఒకసారి అవి కూడా చూసేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఈ కమా ఈవన్ ఆర్ ది ఎసెంట్రిసిటీ ఆఫ్ hyperbola and its conjugate hyperbola, then prove that 1 by e square plus 1 by e1 square is equal to 1. ఈ ప్రాబ్లం ఏమంటే మనకి 4 మార్క్స్కైనా అడగచ్చు, లేదంటే 2 మార్క్స్కైనా అడగచ్చు. ఓకేనా. కొన్నిసార్లు 4 మార్క్స్ కూడా అడుగుతున్నారు దీన్ని. సో నేను 4 మార్క్స్ ప్రాబ్లం కింద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. సో ఎలాగ అడిగినా మీరు రాస్తే చాలు ఓకే. సేమ్ సొల్యూషన్. ఓకేనా. సో నెక్స్ట్ మీ సిస్టర్స్ కూడా ఎవరైనా ఫస్ట్ ఇయర్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే 1B కూడా మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా. సో వీలైనంత వరకు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి. సో లెట్ ఈ కమా ఈవన్ ఆర్ ది ఎసెంట్రిసిటీస్ ఆఫ్ హైపర్బోలా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఇట్స్ కాంజుగేట్ హైపర్బోలా. కాంజుగేట్ హైపర్బోలా నేమ్తో డినోట్ చేస్తామా ఆల్రెడీ ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లో స్టార్టింగ్లో. కాంజుగేట్ హైపర్బోలా ఈజ్ డినోటెడ్ బై ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ సో ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి హైపర్బోలా హైపర్బోలా ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. అండ్ కాంజుగేట్ హైపర్బోలా ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై బీ స్క్వేర్. అంతేనమ్మా. సో ఒకసారి చెక్ చేసుకోండి ఫార్ములాస్. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే సో రూట్ ఇట్ సైడ్ వస్తే ఏమవుతుంది స్క్వేర్. సో ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అండ్ ఈవన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై బీ స్క్వేర్. సో నెక్స్ట్ మనం ప్రూవ్ చేయాల్సింది 1 బై ఈ స్క్వేర్ కదమ్మా. సో ఏం రాస్తున్నామంటే 1 బై ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే రెసిప్రోకల్ కదా. సో ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. అండ్ నెక్స్ట్ 1 by e1 square is equal to, now you have to write the equation b square by a square plus b square. Okay na. So this is 1 by e square and 1 by e1 square. So మనం ప్రూవ్ చేయాల్సిందే కదమ్మా 1 by e square plus 1 by e1 square is equal to 1 by e square వాల్యూ ఏమొచ్చింది a square by a square plus b square plus 1 by e1 square వాల్యూ b square by a square plus b square. ఓకేనా. సో ఎల్సిఎం ఏమవుతుందిమ్మా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కదా. సో నౌ యూ హ్యావ్ టు రైట్ సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఓకేనా. సో ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈస్ క్యాన్సెల్ అండ్ దెన్ దేర్ ఫోర్ 1 by e square plus 1 by e1 square is equal to 1. సో దిస్ ఈజ్ సొల్యూషన్ ఫర్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.